జై శ్రీరామ్ గురువుగారు. గురువుగారు, ఈ సర్గలో 7వ శ్లోకం అండి. అలాగే 13 తర్వాత 17 కూడా గురువుగారు. 7వ శ్లోకంలో విశాలముఖులకు ఆ ముగ్గురు రాజతనయులను కలిసి ఆకాశము నుండి వెడలిన బుధ శుక్ర శనుల వలె ఆ శూన్య నగరం నుండి బయలుదేరి అన్నారు. ఉమ్, 13లో వాటిలో ఒక దాని క్రింద స్వర్గమందు కల్పవృక్షం క్రింద ఇంద్రాగ్ని యముల వలె వారు విశ్రమించిరి అన్నారు. ఉమ్, 17లో ఆ శుష్క జలము గల నది యందు సూర్యతాప పీడితులకు వారు ముగ్గురును గంగ యందు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె స్నానమనర్చిరి అన్నారు గురుగారు. ఉమ్, ఇలా అసలు లేని వాళ్ళని గురించి కథ చెప్తూ ఉమ్. వాళ్ళ ముగ్గురిని ఇలా ఎందుకని పోల్చారు గురుగారు? అది అర్థం కాలేదు. ఆ పోలికలు కూడా లేవని తెలియజేయటం కోసం. అర్థం కాలేదా? గురుగారు, ఏ ఏ పోలికలు అయితే ఇక్కడ నీకు వినిపించినావో అవి కూడా ఈ బాలకాఖ్యానంలో లాగా ఏవి లేవని చెప్పబడుతున్నాయో ఆ విధంగా నేను నీవు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆదిగా గల సమస్తమైన ఏ దృశ్యమో కూడా వాస్తవానికి స్వప్నతుల్యమే కానీ అస్తిత్వం కలిగి లేదు. అనుభూతి సమయాన అస్తిత్వం అనుభవానికి వస్తున్నప్పటికీ, అనిపిస్తున్నప్పటికీ ఏ నిజంగా ఒక శూన్య నగరంలో ఆ జనించిన ముగ్గురు లాంటి వాళ్లే అని చెప్పడం ఉద్దేశం. కాబట్టి ఇక్కడ పోలికలు కూడా పోలికలనే నువ్వు నిజమని అనుకుంటున్నావు కాబట్టి పోలికలు నీకు వచించారు. నిజానికి నువ్వు నిజం అనుకుంటున్నది కూడా తత్స్వరూపమే. అర్థమవుతుందా? ఇక ఇక నీవు అడిగినట్లుగా ఈ మూడిట్లో లేని వాటిని ఎందుకు వర్ణిస్తున్నారు అని చెప్పి అన్నావు అనుకో, ఈ జగత్తు గురించి నువ్వు మాట్లాడటం అటువంటిదే. ఎందుకు మాట్లాడుతున్నావు? ఉంది అనుకొని మాట్లాడుతున్నాను గురు. కాబట్టి అది కూడా ఉంది అనుకొని చదువుకొని పోవడం. అలా ఇరుక్కుపోవడమే ఇప్పుడు చేస్తూ ఉన్నది. అది ఈ సర్గ యొక్క సారం. లేని దాన్ని పట్టుకొని ప్రాకులాడుతున్నారు. ఎవరు ప్రాకులాడేది? నేనే గురుగారు. సరే, నేనే అని చెప్పాను. నువ్వు మాటని అంగీకరించి ముందుకు వెళితే ఆ మాట ఎవరికి చెప్తున్నారు? అర్థం కాలేదు గురు. ఈ బాలకాఖ్యానంలో లాగానే సంకల్ప మాత్రంగా అస్తిత్వం పొంది ఉన్న సంకల్పాలన్నీ కూడా ఆయా వ్యవహారాలు సాగిస్తూ వ్యావహారిక సత్య ప్రదర్శన అనుభూతిని పొందుతూ నిరంతరం ఒక ఉత్సవాన్ని జరుపుతూ ఉన్నాయి. నీ స్వప్నంలో కనపడుతున్న సముద్రపు హోరులాగా ఆ హోరు ఎవరికి వినిపిస్తుంది? నాకు మాత్రమే. కాబట్టి అవిచ్ఛిన్న చిదాత్మైక పుమానస్తీహ నేతరత్ స్వసంకల్పవశాత్ బద్ధో. తన సంకల్పం వల్ల తాను బద్ధుడవుతూ ఉన్నాడు. ఎలా బద్ధుడవుతూ ఉన్నాడు? అదిగో ఆ సముద్రాన్ని కల్పించాడు. ఆ హోరుని హాయిగా వింటున్నాడు. భయంకరం అని అంటున్నాడు, కమ్మగా ఉంది అంటున్నాడు, ఇది ఓంకారమే అని అంటున్నాడు, ఇంత దూరంలో ఉంది సముద్రం, అందుకే ఇక్కడికి వినిపిస్తుంది అంటున్నాడు ఈ శబ్దం. ఈ సముద్రం నీటిలో నేను ఇప్పుడు స్నానం ఆడబోతున్నాను, పుణ్యస్నానం అంటూ ఉన్నాడు. ఇది మంచి తిథి, ఈ తిథి నాడు ఇక్కడ స్నానం చేస్తే, సముద్ర స్నానం చేస్తే మంచిది అని చెప్పి పరుగులు తీస్తూ ఉన్నాడు. సర్వము స్వప్నాంతర్గతమైన అనుభవం. స్వప్నమే కదా అని చెప్పి నువ్వు భావించినట్లయితే, ఈ జగత్ స్వప్నాన్ని కూడా స్వప్నమే కదని నువ్వు భావించగలిగినట్లయితే పని పూర్తవుతుంది. కాదు, జగత్ సత్యం, ఇది
కల్పిత కథ మాత్రమే, చిత్రంగా కల్పించబడిన కథ మాత్రమే అని చెప్పి నువ్వు అన్నావా, ఈ కథలు చదువుకుంటూ ఉండాలి. అప్పుడు మేలు జరుగుతుంది. అర్థమైంది? అర్థమైంది గురుగారు. ఇంకేమున్నాయి సంశయాలు? రామాయణాలు అడగచ్చా అండి? ఎక్కడైనా అడగచ్చు. గురుగారు బాలకాండలో 26వ సర్గంలో గురుగారు శ్లోకము 9 నుంచి 12 వరకు, అట్లాగే 14 నుంచి 15 వరకు గురుగారు. అగస్త్యుడు సుందుని శపించి చంపగా తాటకయు మారీచుడును ఆ ఋషి శ్రేష్ఠుని ఎదిరించుటకై ప్రయత్నించిరి. ఆమె గర్జించుచు అగస్త్యుని భక్షించుటకై వెళ్ళెను. భగవంతుడైన అగస్త్యుడు చాలా కోపించి, నీవు ఈ రూపమును విడిచి భయంకరమైన ముఖము కలదానివై మనుష్యులను భక్షించు మహాయక్షినివి అగుదువుగాక, నీకు అతి భయంకరమైన రూపము కలుగుగాక అని శపించెను. మారీచుని నీవు రాక్షసుడు అగుదువుగాక అని శపించెను అన్నారు గురువుగారు. గురువుగారు ఆమెకి ఆల్రెడీ వరప్రభావం వల్ల 1000 ఏనుగుల బలంతో ఉంది కదా, మరి ఆమెని ఈ విధంగా మనుషులను భక్షించు అని ఆయన శపించడం ఎందుకని గురువుగారు? అది ఇంకా మనుషులకు ప్రమాదమే కదా, అలా ఎందుకు శపించారనేది అర్థం కాదు. ఇక ప్రమాదకారులు కాకుండా అధర్మానికి ఊతమిస్తూ వాళ్ళు ప్రవర్తించిన తీరికి సుందుడు ధర్మకారణం చేత చంపబడ్డాడు. దాన్ని ఎవరైతే ఒప్పుకోలేదో వారు అధర్మాన్ని అంగీకరించినట్లే కదా. అవును గురుగారు. ఆ కారణం చేత మారీచుడికి తాటకకి కూడా సమాధానం చెప్పడం జరిగింది శాప రూపంలో అగస్త్య భగవానుడు. ఇంకా అక్కడి నుంచి తక్కిన కథ నీకు తెలిసిందే కదా. ఆ శాప మరణాన్ని ఇవ్వలేదు ఆయన, శాపాన్ని మాత్రమే ఇచ్చారు. సుందుడు నిహతుడయ్యాడు, మరి వీళ్ళిద్దరిని నిహతులను ఎందుకు గావించలేదు అదే శాపంతో? అదే గురుగారు అర్థమైంది. అదే చెప్పేది, స్త్రీవధ కానీ పొరపాటున ఎవడైనా వచ్చి పైన పడుతున్నా వాడిని శపించి అట్లా ఉంచటం కానీ ఇవి చేస్తారు పెద్దలు. తప్పనిసరి అవసరం అయితే స్త్రీవధ చేస్తారు. అందుకే రాముల వారు కూడా సంశయించారు కొంచెంసేపు. చివరికి తప్పనిసరి తాటకని వధించారు. అదేవిధంగా అగస్త్య మహర్షి మీదకి వచ్చి దుముకుతున్నప్పుడు ఆయన శపించారు. రాముల వారి మీదకి వచ్చి దుముకుతున్నప్పుడు ఆయన చంపివేశారు. అర్థమవుతుంది అనుకుంటా. ముందు ముక్కు చెవులు గోపించారు లక్ష్మణ స్వామి చేత. అవును గురు. కానీ అది ఆగలేదు. దొర్లుకుంటాయినా దాని మంత్రబలంతో ఏదో చేయబోయింది. ఇక తప్పదులే అని చెప్పి దాన్ని చంపివేశారు. స్త్రీ కదా అని చెప్పి ఆలోచించి ప్రక్కన ఎవరైనా కన్సల్ట్ చేద్దాం అన్నంత సమయం ఉంటుందా అప్పుడు? ఉండదు. ఎందుకు చేశారు అనే మాట మనం మాట్లాడుకునేంత లోపు మహాఘోరాలు జరిగిపోతాయి అక్కడ. అర్థమైంది అనుకుంటా. అర్థమైంది. సో ఆ కారణం చేత ఇది సహించరానిది వీళ్ళ దౌష్ట్యము అనే ఉద్దేశంతో అగస్త్య భగవానుడు శపించారు. అదేవిధంగా వాళ్ళ వల్ల కావలసిన పనులు కొన్ని ఉంటాయి, వాటన్నిటి కారణం చేత కూడా ముందు చూపుతోటి శాప మాత్రంగా ఇచ్చి వదిలేశారు. అర్థమైంది కదా. శూర్పణఖని అక్కడికక్కడే చంపివేయవచ్చు, ఎందుకంటే సీతాదేవి మీదకి దూకింది కాబట్టి చంపడానికి. కానీ ఆమెను చంపల, స్త్రీ కదా అని చెప్పి ముక్కు చెవులు కోసి వదిలేశారు. అప్పటికే చాలా మంది రాక్షసులను చంపి ఉన్నారు కదా రాముల వారు. అవును గురు. అయినా సరే ఆమెను చంపల, ఆమె తీసుకొచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఆమెను వదిలేశారు. లేదు, స్త్రీ అనే జాలితోటి ఆమెను వదిలేశారు. ఒక చోట వదులుతున్నారు, ఒక చోట ఇంకా తప్పనిసరి చంపుతున్నారు. ఈ విషయమే నువ్వు ఈ తాటక వృత్తాంతంలో విన్నావు కదా. అవును. ఏమని? పూర్వం చాలా మంది స్త్రీని వధించారు. ఆయా సందర్భాల్లో స్త్రీ నిస్సందేహంగా
స్త్రీలు, బాలురు, వృద్ధులు వధింపదగని వాళ్ళు. కానీ బాలుడు కదా అని చెప్పి వాడు పాడు పనులు చేస్తుంటే వాడిని వధించకుండా ఉండటం కుదరదు. అదేవిధంగా స్త్రీ కదా అని చెప్పి లోక భయంకరమైన పనులు చేస్తుంటే ఆమెను వదలకుండా వధించకుండా ఉండటం కుదరదు. వృద్ధుడు కదా అని చెప్పి అతడు లోకానికి వినాశకరమైన పనులు చేస్తుంటే అతన్ని వదిలిపెట్టడం కూడా కుదరదు. ఇది విషయం. అర్థమైంది కదా. అర్థమైంది గురుగారు. అందుకని ఇక్కడ శపించి వదిలిపెట్టారు. అయినా కూడా అంతవరకే. ఆ సమయానికి ఆయన శాపాన్నే ప్రయోగించారు ఈ విధంగా. అర్థమైంది కదా. ఇంకేముంది. అర్థం